చేతులు చేతుల వైపు చాపండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. చట్టం దగ్గర కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, యోగ కలిగిన మా దేవ, వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో నైనా ఉదయ కాల సమయంలో సహోదరులు అలాగే సహోదరులు మనం ప్రభువా మీరు ప్రేమించి మరి దాకా జీవితంలో చెల్లిస్తున్నాం. వారిలో ముఖ్యంగా నాయన కుమారుడు తండ్రి శరీరంలో బలిష్టమైన రెక్కల కింద సంవత్సరం ఆదిలో ఎంతవరకు నేను కనుగొచ్చి ఉంచి కృప చూపి బలపరిచి నడిపించిన విధానం స్తోత్రాలు. మరలా 10వ సంవత్సరం ముగించుకొని 11వ సంవత్సరంలో రావడానికి కృప చేశారు ప్రభావిత స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ బిడ్డను మీ స్థానంలో పోలుస్తున్నాం. ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధ గ్రంథంలో నాయన మంచిగా బలమైన ఆరాధన చేసిన అనుదినము క్రమం తప్పకుండా ప్రార్థన చేసినటువంటి దానిగా చేసిన పని చెప్పిన పని నమ్మకంగా జరిగించినటువంటి ఈశ్వరు లాంటి వాడుగా అయ్యా నాయన మీ కొరకు సమస్తమును సమర్పించి ప్రేమించగలిగిన వల్ల నాయన ఒక బాప్తిస్మ యోహాను లాగా నాయన ప్రభువా అనేకుల్ని వైపు తిప్పేవాడిగా ఇదిగో ఈ బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డ పుట్టినందుకు తల్లిదండ్రులు అలాగే అనేకులు సంతోషించాలి. అటువంటి కృప ఈ బిడ్డ తెలుసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఇదిగో ప్రభువా ఈ యొక్క సమయంలో మరలా ఈ నూతన సంవత్సరం ఆది నుండి అంతం వరకు మీరు తోడుగా నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే నాయన తల్లిదండ్రులు కూడా మరి ప్రభువా ఈ బిడ్డ దీవించబడాలని ఆశిస్తూ నీ వైపు చూస్తుండగా మీ ఆశీర్వాదం ఇచ్చండి. మరి సంఘానికి తల్లిదండ్రులకు సమాజానికి అన్ని విషయాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం ఆశీర్వాదాలు ఇచ్చావు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాను చెప్పారు. ఆ విధమైన పుట్టుక నింపమని ప్రార్థిస్తాను. ఇక కట్ చేసుకుంటగా మీ నామానికి మహిమకి దీవెన కలిగింది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి.